ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలంటే వెంటనే ఆన్లైన్ ఆర్డర్ పెట్టేస్తున్నాం, కానీ అదే మనం చిన్నప్పుడు ఒక ఐస్ క్రీమ్ తినాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. అప్పట్లో ఇప్పుడున్న రకరకాల ఐస్ క్రీమ్స్ ఉండేవి కాదు, పుల్ల ఐస్ మాత్రమే. గ్రేప్, మ్యాంగో, బాదం, ఆరెంజ్, సేమియా, పాలైస్ చాలా లిమిటెడ్గా ఉండేవి, కానీ చాలా అద్భుతంగా అనిపించేవి. ఇవి తినాలంటే ఒకటే ఆప్షన్, పుల్ల ఐస్ బండి. ఆ బండి అతను ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఐస్ కొనుక్కుని తిందామా అని కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేసేవాళ్ళం. సమ్మర్ అయితే మాత్రం డైలీ వచ్చేవారు. ఇంకా అతను వచ్చేటప్పుడు ఒక గంట కొట్టుకుంటూ వచ్చేవాడు. ఆ గంట విన్న మూమెంట్ ఉంటుందండి, లోపల ఎక్కడున్నా సరే షర్ట్ వేసుకున్నా వేసుకోకపోయినా లాగు వేసుకుని పరిగెట్టుకుంటూ వచ్చేయడమే. ఇంకా అమ్మ నాన్నని కొనమని బతులాడటం, వాళ్ళేమో జలుబు వస్తుంది, గాడిది గుడ్డ వస్తుంది అని నో చెప్పడం. పిచ్చి వచ్చేసేది వాళ్ళు నో చెప్పిన మూమెంట్ మనకి. ఇంకా దానికి తోడు పక్కింట్లో పిల్లలు ఎవరైనా బండి దగ్గర కొనుక్కుని మన ముందు ఆ పొల్లేసి తింటా ఉంటే లోపల నుంచి బాధ తన్నుకొచ్చేసేది. ఎలాగో కింద మీద పడి ఇంట్లో డబ్బులు తీసుకుని పొల్లేసి బండి దగ్గరికి వెళ్ళి ఐస్ కొనుక్కుని తింటారు మూమెంట్ ఉంటుందండి. ఆ ఫీలింగ్ ముందు లైఫ్లో అన్నీ చాలా చిన్నవే అనిపిస్తాయి. ఏంటో అండి, ఇప్పుడు మనకి ఇష్టమైనవన్నీ డైలీ మన కళ్ళ ముందే కనిపించడం వల్లనే ఏంటో ఇప్పుడు చాలా ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా అంత ఇష్టం అనిపించట్లేదు. ఐస్ క్రీమ్ బండి వాడు ఎప్పుడు వస్తాడని వెయిట్ చేసి చేసి కొనుక్కుని తినడంలో ఉండే కేక్ ఎందులోనూ ఉండదు. అంతే కదా. ఉంటా అండి, ఇట్లు మీరు అలంగమోయ.